హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితే ఒక లైక్ వీడియోకి కొట్టి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక లైక్ అయితే కొట్టండి. ఈరోజు అయితే మనం ఎక్కడున్నామంటే యూరప్ కాంటినెంట్లో స్పెయిన్ అనే దేశంలో ఉన్నామండి. మన షిప్ అయితే వచ్చి స్పెయిన్లో డాక్ అయింది. స్పెయిన్లో ఈ పోర్ట్ వచ్చేసి వాలెన్సియా పోర్ట్ అంటారండి దీన్ని. ఇక్కడైతే మనం చూడండి, ఇప్పటిలాగే ప్రొసీజరు, మనం షిప్ దిగాలి, తర్వాత మనం ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇట్లా ఈ ప్రాసెస్ అనేది కామన్ అండి. ఇది లేకపోతే మనం బయటికి వెళ్ళలేమన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, షిప్ని దిగుతున్నాం. వాటర్ కూడా ఎంత లెవెల్ హైలో ఉందంటే ఇదిగోండి మన షిప్పు. తర్వాత క్రేన్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటిలాగే. పక్కనైతే మనకి మన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు అనమాట. మనతో ఒక టీం అయితే బయటికి వెళ్ళబోతుంది. ఇక్కడ వాలెన్సియా అనేది చాలా బాగుంటుందండి ఏరియా మొత్తం. ఇక్కడ స్పెయిన్ వచ్చేసి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వాలెన్సియా అయితే తిరగండి. వాలెన్సియా తర్వాత మనకి ఇంకా బార్సిలోనా అదే ఒకటి ఉందండి. బార్సిలోనా కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు వాలెన్సియా అయితే చూపిస్తాను. ఇక్కడైతే మన కోసం వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ వచ్చేసి షటిల్ బస్ సర్వీస్ అంటారు దాన్ని. ఎందుకంటే మనకి బయటకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు మనల్ని గేట్ వరకు వదులుతారనమాట. ఈ షటిల్ సర్వీస్ అంటారు. ప్రతి పోర్ట్లో మనకి షటిల్ సర్వీస్ అనేది ఫ్రీ. ఇలాగా మనం ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. ఎంతమంది బయటికి వెళ్ళాం, తర్వాత మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు, మనకి బయటకు వచ్చేసాం అనమాట. ఇదిగోండి చూడండి, ఇదే మెయిన్ గేటు, ఎంట్రన్స్ గేట్ అనమాట. చూడండి, బయటకు వచ్చాక మనకి లోకల్ సర్వీస్, ట్యాక్సీ సర్వీస్ కానీ ఇంక వేరే సర్వీస్ కానీ బస్ సర్వీస్ కానీ ఉంటుంది. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ వాలెన్సియా పోర్ట్. మీరైతే గుర్తుపెట్టుకోండి. మన వీడియోకి అయితే రీచ్ కోసం కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. తర్వాత కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే మనం బయట ట్యాక్సీ బుక్ చేసుకున్నామండి. ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్ ఊబర్ అనేది, ఓలా అనేది ఎక్కడైనా సరే మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇదిగోండి మా గ్రూప్ అందరూ కలిసి మన ట్యాక్సీ ఊబర్లో బుక్ చేసుకున్నాం. బయట చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షను. మెయిన్ ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే మాత్రం కన్స్ట్రక్షన్ అంటే ఈ రోడ్ సర్వీసెస్ కానీ పబ్లిక్ సర్వీసెస్ కానీ చాలా బాగుంటే మాత్రం ఆ కంట్రీ ఎప్పుడు కూడా చాలా డెవలప్ అవుతుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీకు చూడండి రోడ్ అంతా ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో. మెయిన్ ఏంటంటే సరే మనకి కావాల్సింది ఏంటంటే సోషల్ సర్వీస్ ఎలా ఉంది, తర్వాత గవర్నెన్స్ ఎలా ఉంది అనే దాని మీద ఆ కంట్రీ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది. ఇక్కడ మీరు చూసారు కదా, సైకిల్ మీద వెళ్తున్నారు. నేనైతే యూరప్ కాంటినెంట్లో కనీసం 4-5 దేశాలు తిరిగి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్లస్ అందరూ కూడా సైకిల్ని యూజ్ చేయడానికి బాగా ఇష్టపడతారండి. ఆ రోడ్లు కూడా అంతే అనుకూలంగా ఉంటాయి. మెయిన్ అదేంటే ట్రాఫిక్ అనేది ఉంది. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సైకిళ్ళు ఎవరైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళు ఎంత హై ప్రొఫైల్లో ఉన్నా లో ప్రొఫైల్లో ఉన్నా మీరు చూడొచ్చు. మన ఎదురుగా ఉన్న చూసారు ఎంతమంది సైకిల్ యూజ్ చేస్తున్నారు. చూడండి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సైకిల్ కోసం ఒక లేన్ ఉంటుంది అనమాట. చూసారా, రెడ్ లేను. ఆ రెడ్ లేన్లో సైకిల్ అనేవి పాస్ అవుతుంటాయి. వాటి కోసం సపరేట్గా వాళ్ళు డిజైన్ చేశారు. మొత్తం రోడ్ సర్వీసెస్ కానీ పబ్లిక్ సర్వీసెస్ కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, మీరు చాలా వరకు బయటికి వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. కానీ మనకి ఇక్కడ మనకి ప్రతి కంట్రీలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి వెసులుబాటు ఉంటుంది అన్నమాట బయటకు వెళ్ళి. ఇక చూడండి ఐకానిక్ టవరు, తర్వాత ఈ బ్రిడ్జ్ చూసారా, కేబుల్ బ్రిడ్జ్ అంటారండి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నది కదా, కొత్తగా కట్టారు. అది సేమ్ అదే కేబుల్ బ్రిడ్జ్ మోడల్ అనమాట, ఐకానిక్ టవర్. ఇప్పుడైతే మనం ఆ ఐకానిక్ టవర్ దగ్గరికే వెళ్ళబోతున్నాం. అక్కడైతే పెద్ద మ్యూజియము ప్లస్ పిల్లలకి పార్క్స్ అని, తర్వాత ఒక మొత్తం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నీ ఉంటాయండి. షాపింగ్ కాంప్లెక్స్లని, తర్వాత గేమ్స్ అని, ఇలాగా అంటే మొత్తం టెక్నాలజికల్గా మనకి ఒక నాలెడ్జ్ పరంగాను ప్లస్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ రెండు అన్నీ ఉంటాయండి. ఇలాగ మీరు చూసారు కదా, ప్రతి రోడ్లోనూ సైడ్ పాత్వే అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే ప్రజలు నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. ప్లస్ సైకిల్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ వే సపరేట్గా ఉంటుంది. ప్లస్ మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ కార్స్ బస్కు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అదండి ఒక కంట్రీ ఎప్పుడైనా సరే. ఇక్కడ మీకు మ్యాక్సిమం అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా పెద్దది వచ్చేసిందండి. దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అన్ని ట్రిమ్మింగ్ చేసి చాలా వరకు మొత్తం తగ్గించాను. అయితే మీరు చూడొచ్చు, ఇక్కడైతే మాత్రం చూడండి ఎక్కడికక్కడ చెట్లు ఉండేటట్టుగా నడిచే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి దగ్గర కూడా వాళ్ళు చాలా బాగా ఫుట్పాత్స్ అనేవి బాగా అరేంజ్ చేశారండి. ఎందుకంటే జనాలు నడిచేవాళ్ళు ఉంటారు, తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనం మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను.
అంటే పూర్వకాలంలో టైంని ఎలా కనుక్కునేవారు, అంటే టైంని ఎలాగా ఫైండ్ అవుట్ చేసేవారు, మెజర్ చేసేవారు, ఆ మెజర్మెంట్లు ఎలా ఉండేవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా ఉంటుందని మీకు అక్కడికి చూపిస్తాను. ఎందుకంటే మేము మ్యాక్సిమం బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే మాకు అవసరమైనవన్నీ షాపింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కొనుక్కుంటామండి. షాపింగ్ కాంప్లెక్స్లో ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయ్యాం, చూడండి ఎలా ఉందంటే అనేది. ఇక్కడ సేమ్ మన ఇండియాలో కూడా ఇలాంటివి అనేవి చాలా డెవలప్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనం బయట దేశాల షాపింగ్ కాంప్లెక్స్లు చాలా బాగుంటాయి అనేదానికి లేదు. మన ఇండియాలో కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, అన్నీ డెవలప్ అవుతున్నాయి ప్రైవేట్ ఇలాగ కార్పొరేషన్స్ వల్ల. సో మీరైతే చూడండి, ఇక్కడైతే మనం షాపింగ్ అంతా మా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. యూరోప్ ఇంగ్లీష్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మామూలు ఇంగ్లీష్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పేరు ఏంటనేది. స్లో చేసుకుని అయితే మీరు చూడండి. చిన్న చిన్న ఐటమ్స్ అనేవి నేను స్లో చేసి పెడుతున్నాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే వీడియోని పాజ్ చేసి కానీ లేకపోతే స్లో చేసి అయినా మీరు చూడొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది బయట కంట్రీస్లో అనేది చాలామంది బయట కంట్రీస్లో తిరిగే ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎవరైతే మన సబ్స్క్రైబర్లో చాలామంది బయటికి వెళ్ళే వెసులుబాటు లేని వాళ్ళకి నేను ఎంతవరకు చూడగలను లేకపోతే నేను ఎంతవరకు చూపించగలను అన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదిగండి ఈ షాపింగ్ కొంచెం అలాగా ఎవరి కాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఏమైనా కొనుక్కుందాము లేకపోతే ఒక మెమొరబుల్గా ఉండడానికి కొంతమంది ఏమైనా ఏంటంటే ఇక్కడికి లోకల్గా సిమ్ తీసుకుంటారు. మన కంట్రీ స్పెయిన్లో ఉన్నాం కదా, అలా యూరోప్ కాంటినెంట్లో ఈ దేశాలు ఉంటాయి కదండి, మ్యాక్సిమం అన్నీ కూడా యూరో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాయండి. యూరో కరెన్సీ ఉంటే చాలు మనం యూరోప్ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో కూడా మనం మనీ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పిల్లల కోసం చాలా ఆడుకునేలాగా ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లేస్ అనమాట. పిల్లల కోసం ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి, అంటే ఇప్పుడు మనకి ప్లే జోన్ అంటాం కదా, సేమ్ అలాగనమాట. సో మీరు చూసారు కదా, ఇక్కడైతే మనం షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని మనం బయటకు అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో ఫుడ్ కోర్ట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎక్కువసేపు షాపింగ్ చేసిన తర్వాత ఫుడ్ తినడానికి ఇష్టపడతారనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. మీకు ఇందాక చెప్పాను కదా టైమ్స్ ఎట్లాగా వాళ్ళు కనుక్కున్నారు లేకపోతే మెజర్ చేశారనేది ఇక్కడ మీకు చూపిస్తారండి. ఒక చిన్న ఓపెన్ మ్యూజియంలా ఉంటుందండి, చూడండి అంత ఓపెన్, అంటే చాలా వరకు అంత ఓపెన్లోనే ఉంటుంది. అంటే మ్యూజియం అంటే ఏంటండి, మనం ఒక గోడంలా ఉంటుంది, అక్కడైతే మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెడతారు. అలా కాకుండా ఇది మ్యూజియం అనేది ప్రజలందరికీ చూడడానికి వెసులుబాటుగా ఉండాలని చెప్పేసి ఇలా చూడండి టైంని ఎలా కొలుస్తారనేసి ఆ యంత్రాలు అలా పెట్టారనమాట. మొత్తం ఆ మాన్యుమెంట్స్ అనేవి బయటే ఉంటాయన్నమాట. ఇలా చూడండి టైంని వాళ్ళు యూరోపియన్స్కి అర్థమయ్యేటట్టుగానే వాళ్ళు పెట్టుకున్నారు. యూరోపియన్స్ ఎలాగైతే వాళ్ళు మెజర్ చేసుకుంటారో టైంని వాళ్ళు అలా చేసుకున్నారనమాట. ఇక చూడండి ఇక్కడ ఎలా చూడాలి, ఆ సైన్స్, ఆ చేతి వేళ్ళతో ఎలా లెక్కిస్తారు, సూర్యుని చూసేటప్పుడు ఏ కోణంలో చూస్తారు, ఇవన్నీ మీరు చూడండి. ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. వీడియో ఆశాంతం కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ ఓపెన్గా ఉన్నా సరే ప్రజలు దీన్ని మన పేర్లు రాయడం, వాళ్ళు లవ్ చేశారు లేకపోతే వీళ్ళు లవ్ చేశారు వాళ్ళు పేర్లు రాయడం అలాంటివి ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఇది మన సంపద, మనమే జాగ్రత్తగా కాపాడుకుని చెప్పి అంత రెస్పాన్సిబుల్గా ఉంటారండి. ఇది గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్ది ఎలా చేసినా పర్లేదు అనేది అలాంటి థాట్స్ అనేవి ఇక్కడ ఉండవండి. ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని జాగ్రత్తగా కాపాడాలి, వచ్చే తరానికి కూడా జాగ్రత్తగా ఇవ్వాలి అనే ఒక మైండ్ సెట్. అది కూడా స్కూల్ ఏజ్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయండి వాళ్ళకి. మనకి కూడా అలాంటివి అనేవి చాలా అలవాటు అవ్వాలి. మెయిన్ ఏంటంటే స్కూల్ ఏజ్ నుంచి సివిక్ సెన్స్, కామన్ సెన్స్, తర్వాత సోషల్ సెన్స్ అనేవి స్కూల్ ఏజ్ నుంచే మనకి అలవాటు అయిపోతే ఇలాంటివి ఎన్ని మాన్యుమెంట్స్ బయట ఉన్నా అవి పాడవకుండా జాగ్రత్తగా ఉంటాయండి. మెయిన్ అది చూడండి, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు, జస్ట్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. చూడండి వరల్డ్ ప్రపంచ పటం గ్లోబ్ ఎంత నీట్గా పెట్టారు. ఇదే మన దగ్గర ఉంటే పాటికి 2 ముక్కలు 3 ముక్కలు అయిపోదును. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అండి, ప్రతిదానికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఇలాగా స్కూల్ ఏజ్ నుంచే మనం కూడా మారి ఇలాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. చూడండి చందమామని డైరెక్ట్గా చందమామ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఒక మాన్యుమెంట్ చేసి పెట్టారు అక్కడ. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా వాళ్ళు ఎక్కడ ఏ స్క్రాచ్ కూడా నేను చూడలేదండి. మీరు నమ్మరు, నేను స్క్రాచ్ కూడా చూడలేదు. అసలు ఎవరైనా టచ్ చేయడం కానీ దాన్ని చేయడం కానీ ఏం లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. అంతే కదండి కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా దానికి ప్రజల సహకారం లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తారు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో మన వీడియో మీద కామెంట్ అయితే చేయండి. మీకు మ్యాక్సిమం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంది మొత్తం. బయట నుంచి అయితే మీరు చూడండి ఎంత బాగున్నాయి ఈ కట్టడాలు.
ఈ కట్టడాలను చూడడానికి మైనా సరే మనం ఒకసారి ట్రిప్ వేయాలండి, అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ మాన్యుమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ అండర్ గ్రౌండ్ అండి చెప్పడానికి కాదు కానీ పెద్ద టన్నల్లా ఉందండి, అది చాలా బాగుందన్నమాట. ఎక్కడ మెయిన్ మీరు చూడండి ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి మన ముందు, ఎక్కడికి వెళ్ళిన సైకిళ్ళు లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇంతే. చాలా వరకు వాళ్ళు అంతలా డెవలప్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగుందో, ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని చేసినా చేతులు దులిపేసుకునేలా ఉండకూడదండి. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ మెయింటెనెన్స్ లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది వృధా. అంటే బోడిలో పోసిన పన్నీర్ అయిపోద్ది చూసారా, అలా అయిపోద్దండి. చూడండి వాళ్ళ మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది కట్టి, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది సైన్స్ మ్యూజియం అండి, ఇదంతా సైన్స్ మ్యూజియంకి సంబంధించిన ఏరియా. అంటే ఈ శాస్త్రవేత్తలు ఏమేం కనిపెట్టారు, ఏమేం చేశారు, అన్నీ ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ. అన్నీ చాలా బాగా పెట్టారనమాట. ఇక్కడ ఈ మాన్యుమెంట్ చూడండి, దీని పేరు ఏమంటారో నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అందుకే దీన్ని స్లో చేసి పెట్టాను, మీరు చూసి దానికి ఏమైనా పేరు ఉంటే నాకు చెప్పండి, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి వాలెన్సియా, ఇవ్వండి మనకి ప్రతి సిటీ దగ్గర మనకి ఐ లవ్ వైజాగ్, లేకపోతే ఐ లవ్ హైదరాబాదు, లేకపోతే ఐ లవ్ బెంగళూరు అని ఉంటుంది కదా, అలాగే వాలెన్సియా అనే ఒక పేరు అనేది ఇక్కడ ఉంది. అందరూ వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు అన్నమాట ఫోటోలు అవి. ఇక్కడ చాలా బాగుంటుంది, మొత్తం టూరిస్ట్ ఏరియా అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీసాలతోటి పెద్దగా పని ఉండదండి, ఓన్లీ పాస్పోర్ట్ ఉంటే చాలు. జస్ట్ అంటే మనం భారతదేశంలో ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఎలాగైతే వెళ్తామో యూరోపియన్స్ అలాగా వాళ్ళు కంట్రీ నుంచి కంట్రీకి వస్తారనమాట, అలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఒకే కరెన్సీ కదా, సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ ప్రొసీజర్ ఉంటే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి ఎన్ని సైకిళ్ళు, అలా సైకిళ్ళు మీరు చూస్తూనే ఉంటారు. మనం చూసిన వీడియో ఆసాంతో మీరు సైకిళ్ళని చూస్తూనే ఉంటారు, అలా ఉంటుందండి ఇక్కడైతే. ఇదైతే చూడండి చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. టూరిస్ట్స్ వచ్చేటప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కోసం చూడండి ఎంత బాగుందో, ఒక నీట్గా ఒక వరుస క్రమంలో ఎంత బాగుందో మొత్తం అంతా చూడండి, ఎంత బాగా చేశారు. ఇదంతా అట్రాక్షన్ కోసం అండి, టూరిస్ట్ అట్రాక్షను. అంటే ఒక కంట్రీ ఎంత డెవలప్ అవుతుంది అనేది ఆ టూరిస్ట్ అట్రాక్షన్స్ మీద అది కూడా ఒక మెజర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇలాంటివి ఉంటే ఏంటంటే వాళ్ళకి టూరిజం అనేది డెవలప్ అవుతుందండి బాగా. టూరిజం డెవలప్ అయితే ఏంటంటే ఆటోమేటిక్గా ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం చూస్తూ ఉంటుంటే వాళ్ళకి టూరిజం అనేది ఒక ఆర్థికంగా ఎదగడానికి ఆ దేశానికి ఒక సంపదలాగా సృష్టించబడుతుంది టూరిజం అనేది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా వరకు టూరిజంని డెవలప్ చేయాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళు నేను చూసిందాన్ని నా అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు తిరిగేసి అలసిపోయామండి, మొత్తం మన టూర్ అయితే అయిపోయింది. సాయంత్రం కొంచెం ఫ్రెండ్స్ తోటి కొంచెం ఫుడ్ అయితే తినడానికి ఆర్డర్ పెట్టాం. ఇదండి ఫుడ్ ఆర్డర్ పెడితే ఇలా వచ్చింది, బంగాళదుంపలు ముక్కలు కోసేసి ఇచ్చేసారు, అయిపోయిందండి. ఒక రొట్టె ముక్క, దాంట్లో ఒక ఆమ్లెట్, బంగాళదుంపలు కోసేసారు. మీరు చూడండి ఆ బంగాళదుంపలు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయండి, ఇందులో ఎటువంటి ఇది లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా బంగాళదుంపలు దొరుకుతాయి. నైట్లో ఇందాక మనం వచ్చాం కదా షాపింగ్ కాంప్లెక్స్కి ఎదురుగ్గా ఒకటి ఇది ఉందండి ఫౌంటైన్, నైట్లో బాగుంటుంది చూడడానికి అని చెప్పి మేము ఉన్నాం అనమాట. చూడండి ఎలా వస్తున్నారో, ఫ్యామిలీ అంతా ఆడుకుంటున్నారు, చాలా బాగుంటుందండి. నైట్ విజన్ అయితే నైట్ టైం అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి అందరూ కూడా, ఎందుకంటే డ్యూటీలు అయిపోగానే వాళ్ళు ఎంజాయ్మెంట్కి వచ్చేస్తారనమాట షాపింగ్లు చేయడానికి మొత్తం. మీరు ఈ వీడియో మొత్తం ఆశాంతం చూశారు, మీరు ఏమనుకుంటున్నారో కనీసం మనకి ఒక లైక్ చేయండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే మాత్రం కామెంట్ చేసి ఎలా ఉంది ఏంటనేది. మీరు నైట్ అయిపోయింది కదా చలేసేస్తుంది, అందుకే మనం వేసేసుకున్నామండి స్వెటర్ అనేది. ఇక్కడ సైకత్ శిల్పాలని మీరు వినే ఉంటారు, సైకత్ అంటే ఇసుకతో శిల్పాలు చెక్తారు కదా, అలా ఉంటుంది. ఎందుకంటే బేరు లైన్ పక్కన చెక్కారు. ఇదిగండి ఈ విశేషాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. మీరైతే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో చెప్పండి కామెంట్ బాక్స్లో. అంతవరకు మళ్ళీ కొత్త వీడియోతోటి ముందు కలుస్తాను మీ అందరికీ కూడా. అంతవరకు జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై. మీరు ఏమనుకున్నా సరే కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, ఉంటాను, బాయ్.